సరే వరుణ్ అన్న ఫస్ట్ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి పాట అన్న మనం పల్లెటూరు ఉన్నాం కాబట్టి ఒక సాంగ్ పాడదాం అన్న. ఓకే సూపర్ చాలా యాక్టివ్ ఉన్నావు వరుణ్ నువ్వు. థ్యాంక్ యూ అన్న. పాడు పల్లెటూరు పాట పాడు. పల్లెటూరి పిల్లగాడ పసులుగా సేమునగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో ఓ పాల బుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో పల్లెటూరి పిల్లగాడ పసులుగా సేమునగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో ఓ పాల బుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో. ఓ సూపర్ సూపర్ వరుణ్. సో ఫస్ట్ పాటనే ఒక పల్లెటూరు పిల్లగాని కాబట్టి ఆ పాటతోనే స్టార్ట్ చేసినావు. అవునన్నా. సో ఫస్ట్ వరుణ్ ఆ పాటలు నువ్వు ఎప్పుడు పాట నుంచి స్టార్ట్ చేసిన పాటలు ఎప్పుడు మా తాత వాడేదట. మా తాత సుందరి మా తాత పేరు. అప్పుడు వాడేదట. మీ తాత మా డాడీకి అంటే చాలా ఇష్టం సాంగ్స్ మా డాడీకి. అప్పుడు మా బావ డాన్స్ చేసేది. మా బావ పేరు రాకేష్ అన్న. మా బావ డాన్స్ చేసేది. డీ జోడీలో డాన్స్ చేసిండు మా బావ. ఓకే డీ జోడీలో. డీ జోడీలో డాన్స్ చేసిండు. చేస్తే అప్పుడు చూసి డాడీ చాలా ముడిచిపోయేదట. నాకు అక్క చెప్పింది చాలా ముడిచిపోయేదట. కానీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం డాడీ గుర్తం. ఇక అప్పుడు నేను ఎట్లా నాకు తెలియదు ఇష్టం అని. అక్కకి తెలుసు కదా ఇక అక్క డాడీ వాళ్ళ అక్కనే కదా అక్కకి తెలుసు అని ఇక అక్కని అడిగినప్పుడు మా బావ డాన్స్ చేస్తాడంటే ఇక చాలా ఇష్టం పడేది మా డాడీ. ఇక నేను సాంగ్స్ పాడతా అంటే ఇంక ఇంకెంత ఇష్టపడేటోడు. లేకుండా అయిపోయింది. నాన్న లేడా? లేడన్న. ఎట్లా చనిపోయాడు? గొంతు కోసుకొని చనిపోయాడు అన్న. గొంతు కోసుకొని చనిపోయాడు. చాలా బాగా తాగేది. ఓకే బాగా తాగేది కానీ ఇంట్లోకైతే ఇచ్చేటోడు అన్న కరెక్ట్. అయ్యో పోనీ పోనీ వరుణ్ ఏమైంది? పోనీ 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 ఎప్పుడు చనిపోయి నాన్న? అయ్యో పోనీ 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 ఏడోకు ఏం కాదు. పోనీ పోనీ ఏం కాదు. ఇప్పుడు నువ్వు మంచిగా పాటలు పాడుతున్నావు కదా, నువ్వు పాటలు పాడేదంటే మీ నాన్న నేను చూస్తుంటాడు. ఓకేనా? పోనీ ఏడవద్దు. ఇప్పుడు ఎట్లా నాన్న చనిపోయింది కదా, ఇప్పుడు ఎట్లా నువ్వు పాటలు పాడుతున్నావు కదా? పాడుతున్నా. అయ్యో నువ్వు పాటలు పాడుతున్నావు కదా, సో నువ్వు పాట పాడే దాంట్లోనే మీ నాన్నని చూసుకో. ఏవద్దు బేట నవ్వు ఒకసారి. గుడ్ బాయ్ ఆల్వేస్ వరుణ్, గుడ్ బాయ్. ఏడవద్దు బేట వరుణ్ పోనీ అని చెప్పినది ఏం కాదు నాన్న. నువ్వు ఇప్పుడు పాడే పాటలు ఉన్నాయి చూసినావా, కొన్ని లక్షల మంది వింటున్నారు నీ పాటని. అట్లా ఏడవద్దు. నాన్నని పాట రూపంలో మీ నాన్న బతికే ఉండు. నువ్వు పాడుతుంటే మీ నాన్న పైనుంచి కూడా చాలా సంతోషంగా హ్యాపీగా చూసుకుంటున్నాడు. ఓకేనా? సో ఎప్పుడు నువ్వు నాన్న లేదని చెప్పి బాధపడొద్దు. ఓకే. అమ్మతో ఎట్లుంటుండే? మంచిగా ఉంటున్నా. అమ్మ మంచిగా చూసుకుంటుందా? మంచిగా ఉండే కానీ మధ్యలో చాలా తాగేది. ఎవరు? నాన్న. చాలా అంటే చాలా తాగేది. తాగుడికి ఎక్కువ బానిస అయిపోయాడు నాన్న. అట్లానే నాన్న తాగి తాగి అట్లా చేసేసిండు. అమ్మతోటి నేను చిన్నప్పుడు అమ్మతోటి పనికాడ కూర్చుని పోయినా. కూర్చుంటే ఆడ చెల్లెగుతాం ఇంటి దగ్గర లేదు, వేరే దగ్గర పోయింది. వేరే వాళ్ళ ఇంటికి పోయింది. పోతే లేదనుకుని ఆ గొంతు కోసుకున్నట్టుండు. అప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంటావు వరుణ్? అప్పుడు నేను 6th 7th చదువుతున్నా. 6th 7th గుర్తుందా? ఇంకా గుర్తుందన్నా. ఓకే. కానీ నాకు ముఖం చూపెట్టలే అన్న. నాన్న ముఖం ఎప్పుడు చూడలే? అయ్యో. సో ఇప్పటికి నాన్న ఫోటో నాన్న చూసావా? చూసాను ఫోటో. సో అమ్మతో ఎట్లుంటుంది? అమ్మ మంచిగా చూసుకుంటారా? మంచిగా చూసుకుంటారు నాకైతే. అంటే కేవలం మీ నాన్న కోసమే నువ్వు పాటలు పాడడం స్టార్ట్ చేసినావు అన్నమాట. అందరి కోసం అందరినీ ప్రోత్సహించాలని నేను ఒక పల్లెటూరు ఉండి మంచిగా చాలా వేయాలండి నాకైతే. అంతేనా? మారుమూల గ్రామం నుంచి మీరు తీసుకురు అందరినీ. మీ క్యూబ్ టీవీకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎక్కడో పల్లెటూరు ఉండేటోళ్ళని అందరినీ మీరు బయటికి తీస్తారు. అందరినీ ప్రతి ఒక్కరిని అందరినీ తీస్తారన్న మీరు. థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ సో మచ్. మీకైతే చాలా 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 థ్యాంక్స్ అన్న. మీరు ఏడున్నా సరే కానీ మానసక్కని అందరిని అడుగుతారు, అందరిని అడిగి మరి తీసుకొస్తారు. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ అందరికి. ఓకే వరుణ్, సరే ఇప్పుడు నువ్వు కొంచెం ఎమోషనల్ అయిపోయి నువ్వు ఏడుస్తున్నావు. సో మన వ్యూవర్స్ అందరి కోసం ఒక మంచి పాట పాడాలంటే ఇంకే పాట పాడతావు? నేను శ్రావణ్ అన్న దాంట్లో ఒక సాంగ్ అన్న శ్రావణ్ అన్న. ఓకే.
ఎట్లుంటావో పిలగా తను లేకుండా, ముద్దైనా అరుగుతదా తనను చూడకుండా, ఇన్ని నలు నా ప్రేమతో ఎట్లా చూసుకున్నాను, ఇంతలోనే నీ బతుకులో మన్ను పోసుకున్నావు, దారే తెలియని గమ్యం నీది, ఎంత దూరం నీ పయనం, ప్రేమించిన వాడిని వదిలేసుకొని కన్నీళ్లతో నువ్వు బతికేస్తున్నావా, విన్నవా ఓ దేవుడా తను ఏడిసేటి కన్నీళ్ళ బాధని, కలువని రెండు రాతలని ప్రేమ చివరి దాకా తీసుకెళ్ళావా, ఎట్లుంటావో పిలగా తను లేకుండా, ముద్దైనా అరుగుతదా తనను చూడకుండా. ఈ సాంగ్ అన్న వాళ్ళు నిజంగా ఈ పాట వింటుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తుంటాయి వాళ్ళు, నిజంగా నాకైతే ఫుల్ నచ్చింది ఆ సాంగ్. ఓకే, సో ఫస్ట్ నువ్వు ఈ సింగింగ్ లో అడుగు పెట్టినప్పుడు ఫస్ట్ పాడిన పాట ఏది? అంటే నువ్వు ఓన్ గా పాడవా లేకుంటే? ఓన్ లేదన్న, నేను అన్ని సాంగ్స్ వింటున్నట్టు. ఓకే, నేను ఒక ప్రశాంత్ అన్న మా ఇంటి దిక్కుంటాడు అన్న, అన్నకు షాప్ ఉంది, టెంట్ హౌస్ ఇవి పందిళ్ళు వేస్తాయి చూడు అన్న, వేసే షాప్ ఉంది అన్నది. నీ షాప్ ఉంటే షాప్లో పోయి నేర్చుకున్నట్టుంది అన్న అట్లా బాక్స్లో ఇని. ఇక అన్న జియో ఫోన్ నాది, అప్పుడు జియో ఫోన్ ఉండే అప్పుడు ఉండే అన్న. అప్పుడు వాడిని ఇప్పుడు మొన్న వచ్చింది అన్న పెద్ద ఫోన్ అది. జియో ఫోన్ ఉండే, జియో ఫోన్లో సాంగ్స్ వస్తాయి అవి నేర్చుకుంటా, అవి నేర్చుకుని వాడుతుండే. నన్ను ఫస్ట్ శ్రావణ అన్న దగ్గర తీసుకెళ్ళి కాశీ అన్న అయితే ఇట్లా సాంగ్స్ పాడుతున్నాను కాశీ అన్న తెలిసింది. కాశీ అన్న నుంచి వెళ్ళి హరన్న అఖిల్ అన్న వీళ్ళందరూ గుర్తించి ఇక కాశీ అన్నకి పరిచయం చేసింది నన్ను. పరిచయం చేసి ఇక శ్రావణ దగ్గర దాకా తీసుకుపోయారు అటు ఇటు. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్న, చాలా సంతోషంగా ఉందని. మీ వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళకి అందరికి చాలా థ్యాంక్స్ అన్న. అది లేకుండా మనమైతే లేమన్నా ఖచ్చితంగా. అవును వరుణ్, అంటే పాటలు ఓన్ గా క్రియేట్ చేసుకుంటూ స్టార్ట్ చేసినావా? ఆల్రెడీ ఓన్ గా రాస్తున్నావా? లేదన్నా, పాడుతున్నావు ఓన్లీ? సాంగ్స్ పాడుతున్నా. ఓకే, సో మీ నాన్న అంటే నీకు ఫుల్ ఇష్టం అన్న. సో నాన్న గురించి ఏదైనా పాట పాడతావా? నాన్న సాంగ్ నేర్చుకోలేను నాన్న సాంగ్. సరే వరుణ్, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 9th అన్న. 9th క్లాస్. సో మరి వెళ్తున్నావా స్కూల్ కి? వెళ్తున్నా, డైలీ పోతా కానీ వారం రోజులు టైం పట్టింది కొన్ని. అక్కది మ్యారేజ్ పెట్టుకున్నాం. నిజం చెప్పు, నిజమే. మీ సార్ కి ఫోన్ చేయాలి ఇప్పుడు నేను? చేయండి అన్న. వస్తలే అని చెప్తే మొన్నటిదాకా పోలే నేను. వరుణ్ స్కూల్ కి ఇర్రెగ్యులర్ అని చెప్పి అంటున్నాను. మరి ఒకసారి నేను ఫోన్ చేస్తా. మరి ఇప్పటిదాకా నేను మీ ప్రిన్సిపాల్ తో కూడా మాట్లాడినా, మేడమే కాదు మీ ప్రిన్సిపాల్. మరి వరుణ్ స్కూల్ కి వస్తాడు అని చెప్పి చెప్తుంది. మరి రాలేనా నేను అప్పుడు సాంగ్స్ పోయేది అన్న. వరుణ్ మధ్యలో ఇంట్రెస్ట్ తగ్గిందని చెప్పి కూడా చెప్తున్నారు వాళ్ళు. అవునన్నా. మరి ఏది మరి ఇంట్రెస్ట్ తగ్గితే ఎట్లా? లేదన్నా, అవి 2 చేసుకున్నాం అనుకుంటున్నా. ఒక 2 చేసుకున్నాం. ఇంట్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంట్లో పరిస్థితి అంటే ఇక మన మమ్మీ ఇక అంట చూసేది. మీరు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎంత? చెల్లెన్న, చెల్లె అంతే అన్న. నాకు చెల్లె మంచిగా ఉంటుందా? హెల్తీగానే ఉంటుంది అన్న. సో ఫ్రెండ్స్ తో కూడా ఎక్కువ తిరుగుతావు అంటాను? ఫ్రెండ్స్ తో ఇప్పుడు మొన్న నాకు అంతే ఇది తిరుగుతున్నా ఫ్రెండ్స్ తో ఎక్కువ. సో అట్లా నడుస్తుంది అంటావు? మొన్ననే తిరుగుతున్నా అంతే అన్న. ఓకే, వరుణ్ నీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇష్టమైన హీరోలు ఇది అల్లు అర్జున్ అన్న. అల్లు అర్జున్ అంటే ఇష్టం? అవునన్నా. సో అల్లు అర్జున్ పాట పాడతావా? అల్లు అర్జున్ సాంగ్ చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే, నీ స్నేహితురాలు మస్తరుగుంటారు అందుకనే ఏమో నువ్వు అందంగా ఉంటావు, 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదు ఎవరైనా ముద్దుగా ఉంటారు, ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే. సాంగ్ అన్న అల్లు అర్జున్ అన్నది. అల్లు అర్జున్ ఫ్యాన్ అన్నమాట. అప్పుడు ఇప్పుడైతే సాంగ్స్ అయితే అన్న వింటున్నా. సార్ నీ స్నేహితురాలు ఎవరు చెప్పు? మరి స్నేహితురాలు ఎవరు లేరు. నిజం చెప్పాలి. నిజమే. ఇప్పుడు చెప్పు. ఏది లేదన్నా. కెమెరా ఆఫ్ చేపించిన చెప్పు. లేదన్నా. లేదా? అరే కెమెరా ఆఫ్ ఉంది బాయ్. నా ఫ్రెండ్స్ అంటే బాయ్స్ అంతే. మన గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పినా నేను. చియా నాకు అమ్మనే అంట. ఓ సూపర్, అంతా అమ్మనే. అమ్మనే. సో ఎవరి మీద నీకు క్రష్ రాలే? అంటే నా ఫ్రెండ్సే అంట, మన ఫ్రెండ్సే అంటావు.
ఎవరైనా నాకు ఫ్రెండే. అంతే అంటూ. సో మొన్న ఒక పాట పాడినావు, ఫుల్ వైరల్ అయిపోయింది. దాని తర్వాత మరి నెక్స్ట్ ఇంకేదైనా పాట పాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏమో అన్నయ్య వస్తే తీసుకుంటా, ఖచ్చితంగా అవకాశం తీసుకుంటానన్నా నేను. సరే వరుణ్, ఒక లిరిక్స్ ఇస్తే ఒక పాట పాడమని చెప్తే ఎంతసేపు అట్లా పాడతావు? అంటే నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది నీకు? నాకు 4 days 5 days ఇస్తాయన్న. 4 days మొత్తం చూడకుండా పాడతావు కదా? చూడకుండా ఖచ్చితంగా నేర్చుకుంటది నేను ఖచ్చితంగా పక్క అవి పక్క నేర్చుకో. సరే అవి అయితే నేర్చుకుంటావు. ఇటు ర్యాంక్ ఎంత వస్తుంది స్కూల్లో? ర్యాంక్ వస్తాయి అన్న. అవి ఎంత వస్తుంది చెప్పు. సరే సరే వరుణ్, నువ్వు ఫోక్ సాంగ్స్ కాకుండా మూవీ సాంగ్స్ కూడా పాడతావా లేకపోతే ఓన్లీ ఫోక్ సాంగ్స్ అన్న? ఎక్కువ నాకంటే ఫోక్ మీద ఇంట్రెస్ట్. ఓకే, అల్లు అర్జున్ ఇష్టం కాబట్టి అల్లు అర్జున్ ఒకటి వాడినా. మరి పవన్ కళ్యాణ్ నేను విన్నాను అన్ని సాంగ్స్, సినిమా సాంగ్స్ అసలే ఫోక్ సాంగ్ అన్ని ఫోక్ సాంగ్స్ వింటా. సరే ఫోక్ లా ఏ సింగర్ అంటే నీకు ఇష్టం ఎక్కువ? నక్క శ్రీకాంత్ అన్న సాంగ్ ఒకటి ఉంది. నక్క శ్రీకాంత్ సాంగ్ ఇష్టం. ఇంకోటి అన్నది అయ్యో రామరామ బాలి సాంగ్ ఉంటది. ఓహో, బాగుంటది ఆ పాట. అది కూడా బాగుంటది. ఒక్కసారి ఆ పాట కూడా పాడొచ్చు. అయ్యో రామ రామ బాలి, అయ్యో రామ రామ బాలి, ఘాటేటు పోతున్నవే బాలి, మన ఇల్లు గీడున్నదే బాలి, మన జగ గీడున్నదే బాలి, కట్టిన ఇల్లు ఇడిచి బాలి, నువ్వు తిన్న కంచం ఇడిచి బాలి, పడుకున్న మంచం ఇడిచి బాలి, నీయాలి పిల్లలిడిచి బాలి, ఘాటేటు పోతున్నవే అయ్యో రామ రామ బాలి, అయ్యో రామ రామ బాలి, కుమరింటి కుండతోని బాలి, శాలింటి బట్టతోని బాలి, డప్పుల సప్పులనా బాలి, సున్నాయి సప్పులనా బాలి, అడగడ్డి పాడగడ్డి బాలి, పాడల్లా వండబెట్టి బాలి, నలుగురు ఎత్తుకొని బాలి, 10 మంది మొత్తుకుంటే బాలి, నువ్వుగన్న పిల్లలిడిసి ఎడబాసి నువ్వోతివా బాలి, మమ్మిడిసి నువ్వోతివా బాలి. ఇదన్న అన్నది. సూపర్ సూపర్. ఇష్టమైన సాంగ్స్. ఎట్లా నేర్చుకుంటావు ఈ పాటలు? అసలు విని నేర్చుకుంటావా లేకుంటే దగ్గరుంటే నువ్వు చూడగలుగుతావు కదా? దగ్గర ఉంటే ఇట్లా పెట్టుకుంటానా, అట్లా పెట్టుకొని ప్రిపేర్ అవుతావు? ప్రిపేర్ అవుతాను నేను ఏదైనా సాంగ్స్. 4 days పడుతుంది పాట పాడడానికి. అవి నేర్చుకుంటా, నాకు కొన్ని ఈజీ ఉంటే నేర్చుకుంటారు అక్కడక్క. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటది. సో నేను పెద్ద అయినాక అది కావాలి ఇది కావాలని చెప్పి. సో వరుణ్ పెద్ద అయినాక ఏం కావాలని చెప్పి వరుణ్ కి డ్రీమ్? నాది ఇదే అన్న డ్రీమ్, నాది ఒకటే లైఫ్. నాన్న అడుగుతా మీద లైఫ్ ఎంత అన్న. ఓకే, నాన్న కోసమే నాకు అన్నీ ఇదే డ్రీమ్. సాంగ్స్ మా తాత వాడేదట, నాకు నేను షాక్ అయిపోయినా. నేను అందరు అంటుంటే షాక్ అయిపోయినా ఇక. సో మరో తాత పుట్టింది అనుకున్నట్టున్నారు అంతా. తాత కూడా చనిపోయిండు. సో మీ నాన్న కూడా పాడతారా పాటలు? నాన్న వాడేదే కాదన్న. ఓకే, మీ తాత పాడతాడు, తర్వాత మీ నాన్న కాకుండా నెక్స్ట్ నువ్వే పాడతావు. సో ఎక్కువ ఎవరు పాటలు వింటుంటాను? ఎక్కువ అంటే ఇక అన్ని సాంగ్స్ అంటే శ్రావణ అన్న సాంగ్స్ వింటాను నేను. శ్రావణ ఏమన్నా? శ్రావణ అన్న. ఏ పాట ఇష్టం? శ్రావణే కదా మొన్న పాట పాడిపించి? శ్రావణ అన్ననే. ఇది ఒక సాంగ్ అందమైన ఓ జాబిలమ్మ సాంగ్. ఓకే. విడిచిపెట్టకే నన్నిలా బాధ పెట్టకే మనసులా, తోడుంటనే నీడలా మందించి ప్రేమించవే అందమైన ఓ జాబిలమ్మ, అందానికే నువ్వు రూపమమ్మ, నీ అందానికే నేను పాలిసను అమ్మా, దూరన ఉన్న చందమామ నా దరికే చేరవు ఎందుకమ్మా, పొద్దు బుకెరాల చుక్కను నేనమ్మా, ఆకాశమంతా నిండిన ప్రేమ చూపించవే కాస్త నా పైన, ఎందుకంత కోపం నా మీద, అందమైన ఓ జాబిలమ్మ, అందానికే నువ్వు రూపమమ్మ, నీ అందానికే నన్ను బానిసను అమ్మా. ఇదన్న సాంగ్ అన్నది. ఓకే, సో ఈ పాట విని నేర్చుకున్నాం అనమాట. సో ఇంకా టీవీ షోస్ లకి పోయినా వీసా రాజ్ మ్యూజిక్స్. ఓకే, ప్రశాంత్ అన్న అందులోకి వెళ్ళాం. సో ఇంకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా ఇలా ఈ షోలలో నేను పాడాలి అని చెప్పి? నాకు ఒక్కటే డ్రీమ్ అన్న, టీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీలో పాడాలన్న. ఓ, శ్రీదేవి డ్రామా కంపెనీలో పాడాలని చెప్పి డ్రీమ్. అదేనా? సరే వరుణ్, మన వీడియో మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు చూస్తూ ఉంటే, లేకుంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చూస్తూ ఉంటే ఏం చెప్తావు? నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీలోకి పోవాలంటే నీ దగ్గర ఏం టాలెంట్ ఉందని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళకి సమాధానం ఏం చెప్తావు? నేను ఖచ్చితంగా నాకైతే టాలెంట్ ఉందని మీరైతే గుర్తించుతారు అన్న. అందరైతే గుర్తించుతారు. చాలా నన్నైతే సపోర్ట్ చేసిరన్న. నేను ఒక్క వీడియో చూసిర్రు అందరు, ఒక్క వీడియో. చాలా తెలంగాణ టాలెంట్ వల్ల ఒక్కసారి బయటకు వెళ్ళిపోయినా, చిన్నగా బయటకు వెళ్ళి శ్రావణ అన్న వల్ల ఇక పెద్ద అయిపోయినా.
ఓకే, పెద్ద అయిపోయినావు. సరే, ఇప్పుడు మన వీడియో అదే శ్రీదేవి డ్రామా కంపెనీకి పోవాలని చెప్పి నీ డ్రీమ్ అంటున్నావు కదా, సరే పోతే చాలు సంతోషం అంటున్నావు కదా, వాళ్ళే ఈ వీడియో చూస్తున్నట్టయితే నిన్ను ఎందుకు శ్రీదేవి డ్రామా కంపెనీలోకి తీసుకోవాలంటే వాళ్ళకి ఏమని సమాధానం ఇస్తావు అంటున్నా నేను. ఖచ్చితంగా నేను సాంగ్స్ ఆడాలని ఉన్నాను అంతే. సో చెప్పు మరి వాళ్ళకి ఒకసారి మన వీడియో ఇష్టమైతే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళకి. అందరికైతే నమస్కారం. అందరైతే చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా నాకైతే సపోర్ట్ చేయాలి. అందరినీ క్యూబ్ టీవీ ఛానల్ మొత్తం సపోర్ట్ చేయండి. చాలా మన అందరినీ బయటికి తీసుకున్నాం కాబట్టి అనిల్ నాకు చాలా సపోర్ట్ చేయాలి. మీరైతే సపోర్ట్ చేసి మీరు చాలా చాలా ముందుకు నడిపేయాలన్నా. అంతేనా, వాళ్ళైతే చాలా సపోర్ట్ అయితే చేస్తారన్న. ఖచ్చితంగా మీ వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం అన్న. అంతేనా? అంతే అంటావు. అంతేనా? సో ఇల్లు నడుస్తుందా మంచిగా ఇంట్లో? సో ఇంట్లో అన్ని సామాన్లు అన్ని హ్యాపీగానే ఉంటున్నావా? నువ్వు టైంకి తింటున్నావా లేకపోతే ఇబ్బంది ఉందా? లేదన్న, తింటున్నా. ఇప్పుడు ఇంట్లో పరిస్థితులన్నీ ఓకే కదా? ఇప్పుడు పరిస్థితి ఓకే అన్నకైతే. ఓకే, సో మొత్తానికి అయితే చాలా సంతోషంగానే ఉన్నా అంటావు. కానీ నువ్వు స్కూల్కి అయితే డైలీ పోతలేవు అని చెప్పి నాకు తెలిసింది. నేను ప్రిన్సిపాల్ తో మాట్లాడినా కాబట్టి నేను చెప్తున్నా. సో నాన్న లేడు కాబట్టి అమ్మని మంచిగా చూసుకో ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నీకు అమ్మాయినా నాయనైనా మొత్తం అమ్మనే కాబట్టి అమ్మ చెల్లెని మమ్మీని చాలా మంచిగా చూసుకో ఖచ్చితంగా. ఓకేనా? సో చిన్నప్పటి నుంచి కూడా నువ్వు కష్టాలు పడుకుంటే ఈ స్థాయికి వచ్చినావు అంటే నేను మీ అమ్మ ఎంత కష్టపడి పెంచిందో అర్థం చేసుకొని అందుకే ఇప్పుడు దాని వల్ల నేను చాలా ఒక స్టేజ్కి పోయినా అనుకో, మమ్మీ చాలా హ్యాపీ అయిపోతారు నాకు. అంటే మీ మమ్మీ ఏమంటుంటది? నా పాట కూడా రిలీజ్ అయింది కదా, సాంగ్ మొన్న చూసింది మమ్మీ. అది చూసింది కానీ గంట పోయింది ఎందుకు అన్నది. అయ్యో, అప్పుడు అంత పోయింది అన్న, వైరల్ అయిపోయింది కదా, గంట పోయింది అంత ఛానల్లో వెళ్ళిపోయింది అన్నది. చుట్టుపక్కల ఉంటారు కదా ఫ్యామిలీస్ లో కూడా, సో మీ చుట్టాల వాళ్ళు ఏమన్నారు? చుట్టాల వాళ్ళు కూడా ఇక సాంగ్స్ మంచిగా పాడుతున్నావు కదా అని ఇక ప్రోత్సహిస్తారు వాళ్ళు. వాళ్ళు చాలా మంచిగా పాడుతున్నాం అంటారు అందరు. ఓకే, నాన్న వాళ్ళు మొత్తం ఆదిలాబాద్, నాన్న వాళ్ళది ఆదిలాబాద్. సో మీది? మాది ఇక్కడ అమ్మమ్మ వాళ్ళది. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నా. నాన్న చనిపోయినాక ఇటు ఉంటున్నారా? ఇటు ఉంటున్నాం అందరం. ఓకే, సో ఫ్యామిలీ అంతా మంచిగా ఉంటుంది. ఫ్యామిలీ అంతా ఇక ఇప్పుడు మంచిగా ఉంటున్నాం అందరం. సరే వరుణ్, ఇంకోటి పాట లిరిక్స్ రాసిస్తే మీరు పాడతారా? వచ్చి నేర్చుకున్నా ఖచ్చితంగా, నేర్చుకుని ఖచ్చితంగా వాడతానా. నువ్వు ఈరోజు పంపి నీకు 4 days వరకు ఖచ్చితంగా నీకు అందించా, ఖచ్చితంగా అందిస్తా. సూపర్, గుడ్ కాన్ఫిడెన్స్. మొన్న నాకు సాంగ్ ఇచ్చిన తిరుపతి అన్న అయినట్టేనే DTM ఫోక్ సాంగ్స్. అన్నకి నేను అప్పు చెప్పిన, అన్ననే లేట్ చేసింది సాంగ్ కాకుంటే, అన్న లేట్ చేసింది సాంగ్. కానీ సాంగ్ అయితే మంచిగా వెళ్ళిపోయింది అన్న, మంచిగా వచ్చింది. సంతోషంగా అనిపించింది అన్న. ఓకే, నాకు ఆ సాంగ్ చూసి నాకు ఇచ్చుడేమో అనుకున్నా, నాకు భయం అయిపోయింది సాంగ్ పాడేటప్పుడు. వరుణ్ సాంగ్స్ పాడేటప్పుడు భయం అనిపించలే? స్టూడియోలో భయం అయింది అన్న. ఫస్ట్ సారి నాకు శ్రవణాలతో వాడినప్పుడు పెద్ద వ్యక్తులు కదా, నాకు ఏమంటారు అని భయం అయిపోయింది. నాకడ భయం అయ్యిగా నేను పాడినా, నేను ఎట్లా పాడిన అర్థం కాలే నాకు అసలు. కానీ పాట అయితే బీభత్సంగా వైరల్ అయింది. అవునన్నా. ఇంకోటి వరుణ్, నీకు కళ్ళు కూడా సరిగా కనిపాయి కదా, అవునన్నా. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎక్కిరించడం కానీ అరే ఏంద్రా ఎట్లున్నావు అని చెప్పి అలాంటివి అంటూ ఉంటారు పక్క, మరి అలాంటివి ఎప్పుడైనా విన్నావా? విన్నా కానీ నేను వాళ్ళని అనే టైంలో మనకు ఒక టైం వస్తుంది అన్న, టైం వచ్చినప్పుడు వాడుకోవాలి అంతే. అది అంతే అంటావు. బాధ అనిపించాలి ఎవరైనా ఎప్పుడు అదే ఏంది చెప్తామన్నా? మమ్మీ చెప్తాం, మమ్మీ బాధపడుతుంది ఇంకా మనం మమ్మీ చెప్తే. ఓకే, సరే ఇప్పుడు నీకు కళ్ళు లిటిల్ బిట్ కొంచెం లైట్ కనిపిస్తాయి కదా, సో మరి దాన్ని ఏదైనా ఇంప్రూవ్ చేసి ఆపరేషన్ చేస్తారంట అన్న. నాకు 15-16 years కావాలి అన్న. ఓకే, 15 years 16 years ఉంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేస్తారు. మళ్ళీ అప్పుడు హీరో వరుణ్ అవుతాడు అయ్యా? ఖచ్చితంగా అన్న, మీ అందరి దగ్గర ఖచ్చితంగా వస్తుంది నేను అప్పుడు. 15 years తర్వాత ఆపరేషన్ చేస్తారంట. 15 years. సరే, అవునా? మరి అమౌంట్ ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ చెప్పినారా? అమౌంట్ అంటే ఇక హాస్పిటల్ అన్న, ఓకే, ఫ్రీగానే కానీ మందులకి అంతే. ఓకే, చివరికి ఒకసారి మా వ్యూవర్స్ కోసం ఒకటి చిన్నది, అంటే నన్ను సాంగ్ పాడినా కదా DTM ఫోక్ సాంగ్ గా, ఆ సాంగ్ పాడబోతున్నా ఖచ్చితంగా. సూపర్. దందనారే ధనాదన్ జనకర జనక జన సోయగాల సొంపు చూడు బందరు మిఠాయి లడ్డు, యమజోరుగా పోతున్నది భలే అందమైన చిన్నది, యమజోరుగా పోతున్నది భలే అందమైన చిన్నది, కోల ముఖము కొప్పు ముడిసి కొప్పు మీద కొంగు వరిసి ముఖం మీద ముసుగు పెట్టి, దాని నడక చూస్తే అంశలా భలే అందముందిరో, దాని నడక చూస్తే అంశలా భలే అందముందిరో. ఈ సాంగ్ అన్న. సూపర్ అన్న నేను ఒకటి చెప్పాం అనుకుంటున్నా ప్రేక్షకులకి.
చాలా అంటే చాలా సపోర్ట్ చేయాలి అనిల్ అన్న మీరు అయితే. క్యూబ్ టీవీ ఛానల్ అయితే చాలా సబ్స్క్రైబ్ చేయాలి మీరు. చాలా అన్నం నడిపించాలి మీరు అయితే ఖచ్చితంగా. థ్యాంక్ యూ వరుణ్. అలా ఇస్తారని అయితే నాకు నమ్మకం ఉందన్న. థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ సో మచ్. సరే వరుణ్, నెక్స్ట్ కూడా నీకు ఆపరేషన్ అంటున్నావు కదా. అవునన్నా. సో 15 years తర్వాత మళ్ళీ నేను వస్తా, అంటే టచ్లోనే ఉంటా, కానీ మళ్ళీ వస్తా. నా దగ్గర నుంచి అయిన సహాయం నేను చేస్తా, నా ఛానల్ నుంచి అయిన సహాయం కూడా నేను చేస్తా. నా వ్యూవర్స్ కానీ ప్రతి ఒక్కరైతే ఒక 1 రూపాయి హెల్ప్ చేస్తారు. అనుకుంటున్నా నన్ను ఇప్పుడు బయటికి తీసిర్రు, నన్ను అందరంటే మీ వాళ్ళనే, ఇక మీ వాళ్ళనే నాకు దినేష్ అన్నకి వీళ్ళందరికీ చూపెట్టారు కాబట్టి మీరందరే. నాకు ఇప్పుడు శ్రావణ దగ్గరికి వెళ్ళాలంటే నాకు ఇక కాశన్న, నాకు మొత్తం కాశన్న నన్ను చాలా మంచిగా చూసుకున్నాడు అన్న. నాకు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా అరే ఇట్లా ఉండాలరా నువ్వు, ఇట్లా అయిపోవాలరా నువ్వు, ఒక్క రోజు స్టార్ అయిపోయినా అంటున్నా అన్న. సంతోషంగా ఉంది. అవునన్నా. సరే వరుణ్, నువ్వు అయితే ఈ పొజిషన్ దాకా వచ్చినావు. సో నెక్స్ట్ మీ అన్నలతో పాటు కూడా ఈ అన్న ఒకడు ఉంటాడు. అవునన్నా. సరేనా, ప్రతి విషయం మనం ఉంటే నేను కూడా సపోర్ట్ చేస్తా. నెక్స్ట్ కూడా నీకు ఆపరేషన్ అయిన తర్వాత కూడా నా ఛానల్ నుంచి కానీ నా వ్యూవర్స్ నుంచి కానీ హెల్ప్ చేసే ప్రయత్నం అయితే నేను తప్పకుండా చేస్తా వరుణ్. ఖచ్చితంగా. సేమ్ అని చెప్పాలనుకుంటున్నావు క్యూబ్ టీవీ ప్రేక్షకులకి? క్యూబ్ టీవీ వాళ్ళంటే అందరూ చూస్తారన్న, ఖచ్చితంగా అయితే అందరు చూస్తారన్న, అందరు ఖచ్చితంగా చూస్తారన్న. మీరు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయాలి ఛానల్. అన్న మనల్ని అన్ననైతే బయటికి తీస్తుండు. క్యూబ్ టీవీ ఛానల్ అయితే అందరూ అయితే సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. అందరికి చెప్తుంటే నిజంగా ఎవరైనా చూస్తే నేను చెప్పిస్తా అనుకుంటా. లేదన్నా, అంత గట్టిగా ఎందుకు ప్రిపేర్ అయినా వరుణ్, నాకు అర్థమైతే లేదన్నా. నేను ఏ ఇంటర్వ్యూలో అయినా ఇట్లా మాట్లాడుతున్నా. చెప్తావా అట్లా? వెరీ గుడ్, మంచి సపోర్ట్ చేస్తావు అనమాట యాంకర్ కూడా. నిన్ను పైసలు మరి జోలా లేవన్నా. నేను నిజం చెప్పు. లేవన్నా. ఏ కెమెరాలు మూసినా చెప్పు. లేవు. నాకు మనీ మీద ఇంట్రెస్ట్ లేదు నాకు. ఏం తినిపివా మరి? బిర్యానీ ఇంటి దాకా వచ్చిన రండి అన్న, ఇంటి దగ్గరనే తినిపిస్తావా? ఖచ్చితంగా అన్న. పక్కా అన్న ఖచ్చితంగా. కెమెరా కూడా చెప్తున్నాను, మరి బిర్యానీ తినిపించకుంటే మొత్తం చెప్తా మరా. ఖచ్చితంగా అన్న. వరుణ్ వాళ్ళ ఇంటికి పోతే బిర్యానీ పెట్టలే అని చెప్పి. ఖచ్చితంగా అన్న. మరి పోదామా మరి? పోదాం అన్న ఖచ్చితంగా. ఓకేనా? మరి ఇంట్లో అన్ని ఉన్నాయా, సరుకులు అన్ని సామాన్లు ఉన్నాయన్న? ఇప్పుడు మనం అయితే ఇప్పుడైతే ఉన్నాయి. సో అమ్మకి ఎంత వస్తాయి నెలకి? అమ్మకంటే నెలకి ఎంత వస్తుందో తెలియదు కానీ రోజుకి ఇప్పుడైతే 500 వచ్చినాయి అన్న. ఇప్పుడైతే రోజు 500 ఇస్తారు. ఓకే, 500 ఇస్తారు. ఓకే వరుణ్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో అమ్మకైతే డైలీ 500 వస్తున్నాయి అంటాం. అవునన్నా. ఒకసారి వస్తే ఒకసారి రావటం. ఇప్పుడైతే అవసరం అంటే ఇస్తాడు ఆయన. అవసరం అంటే ఇస్తాడు. ఎందుకు? పని చేస్తే పైసలు ఇవ్వడా? పని చేస్తా అంటే ఇప్పుడు బస్కి ఇస్తాడు అన్న, బస్కి ఇస్తాడు అంతే అంటాం రోజు. ఓకే. ఆయన పెద్ద అవసరం పడుతుంది అన్న. ఇప్పుడు పెళ్ళిళ్ళు వచ్చినాయి, అక్కది పెళ్లి సడన్లు వచ్చింది. సడన్లు వచ్చినప్పుడు ఇక మనీ ఇచ్చేస్తాడు అప్పుడు. ఓకే, ఏదైనా అవసరం ఉంటే జల్దీ ఇచ్చేస్తాడు. సో నీ పక్కన వచ్చి నేను కూర్చొని నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. మీ ఇష్టం అన్నా. అంత ఇలా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. మీ ఇష్టం అన్నా, తెలియదు. ఏ గిఫ్ట్ అయినా నాకు ఇష్టమే అంతే. గిఫ్ట్ చాలా చిన్నగా ఉంటుంది, మరి ఫీల్ కావద్దు. ఏం ఫీల్ లేదన్నా నాకైతే. ఏమిటి అన్న వారిని? ఏం లేదు గిఫ్ట్. ఏం కదన్నా, మీరు ఇచ్చిన ఒకటే నాకు ఇవ్వకుండా సంతోషం అన్న. సూపర్. సో వరుణ్, నీ పక్కకు వచ్చి నీకు గిఫ్ట్ ఇస్తాను అనమాట అన్న. సో ఇంకోటి నాకు మాట ఇవ్వాలి నువ్వు. ఇస్తాను ఖచ్చితంగా. ఖచ్చితంగా మంచిగా మమ్మీని చూసుకుంటాను. చూసుకుంటాను ఖచ్చితంగా. అందరికైతే మాట ఇస్తున్నా. పక్కిస్తున్నా మీ వ్యూవర్స్ గుర్తాం ఖచ్చితంగా. అందరికైతే చాలా సపోర్ట్ చేస్తాను మిమ్మల్ని. సో మీ అమ్మని, అవునన్నా, చెల్లెల్ని మంచి పాటలు పాడాలి. పాడతాను ఖచ్చితంగా. స్కూల్ కి అయితే డైలీ పోవాలి. మళ్ళీ వస్తాను స్కూల్ దగ్గరికి నేను. ఖచ్చితంగా. ఓకేనా? సరే వరుణ్, నీకు నేను ఒక గిఫ్ట్ ఇస్తా. నిజంగా మీ ఇష్టం అన్నా. మీ ఇష్టం అన్నా. నీ ఇష్టమా? కళ్ళు మూసుకోను తెరుగు. ఇక వరుణ్ నాకు ఏం కాదు, ఇంకా పెట్టుకో. లేదు పెట్టుకో వరుణ్. లేదన్నా, ఇది పైసలు ఇంట్లోకి పనికొస్తాయి, అమ్మకి పనికొస్తాయి. పెట్టుకో మమ్మీకి. సో బట్టలు కొనుక్కో మంచిగా. సో మాతో అయినా సాయం మేము చేసినాం. సో మా క్యూబ్ టీవీతో అయినా సాయం మేము చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరు హెల్ప్ లో ఉన్నా కూడా ఈ క్యూబ్ టీవీ అని ఒకటి ఉంది. ఈ క్యూబ్ టీవీ ద్వారా చాలా మందికి మేమైతే హెల్ప్ చేస్తున్నాం. సో ఈ క్యూబ్ టీవీ ద్వారా ఇది నీ చేతికి వస్తున్నాయి. సో ఎట్లా అనిపిస్తుంది అంటూ? నాకు చాలా సంతోషంగా. మీరు ఇచ్చినట్టు నాకు చాలా భయం అవుతుందన్న. అయ్యో, భయం ఎందుకు వరుణ్? లేదన్నా, నేను ఎప్పుడు నాకు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక 2-3 ఇచ్చి అంతే. పైసలు లేదా నీకు? నేను అది పెట్టుకో, మంచిగా బట్టలు కొనుక్కో, అమ్మని మంచిగా చూసుకో. ఈ మొత్తం ఇచ్చింది కేవలం క్యూబ్ టీవీ. క్యూబ్ టీవీ మనని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అది కూడా నీకు ఇమ్మని చెప్పింది కూడా నా క్యూబ్ టీవీ అనమాట. సో ఏం చెప్తావు? క్యూబ్ టీవీ అయితే అందరూ అయితే చూడండి, చూసి అయితే లైక్ చేయండి.
లైక్ చేసి అయితే షేర్ చేయండి, దాని అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. అన్ననైతే మన కోసం చాలా కష్టపడుతుండు, అన్న కోసం అయితే చాలా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే ఓకే వరుణ్, థ్యాంక్ యూ సో మచ్ వరుణ్. థ్యాంక్ యూ అన్న. రైట్, సో వ్యూవర్స్ మనము వరుణ్ బ్లైండ్ ఇంటర్వ్యూ అయితే చేసేసినాం అనమాట. సో నేను బ్లైండ్ అని చెప్పి అయితే అన్నాను వరుణ్ని, ఎందుకంటే తను కళ్ళు కనిపించకపోయినా కూడా తన టాలెంట్ తో మొత్తం ఊపుతున్నాడు అనమాట. క్యూబ్ టీవీ నుంచి సాయం అయితే మేమైతే చేసేసినాం అనమాట. ఎందుకంటే ప్రతి దాంట్లో రీసెంట్ గా ఒక ఇష్యూలో కూడా క్యూబ్ టీవీ వాళ్ళకి సాయం చేయడం మనం చూస్తున్నాం. అది కూడా నేనే సాయం చేసిన క్యూబ్ టీవీ ద్వారా అనమాట. సో మీరు కూడా వరుణ్ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, టాలెంట్ ఉన్న వ్యక్తులకి మీరు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే వరుణ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా గరీబ్ ఫ్యామిలీ అనమాట. తను మట్టిలో మాణిక్యాలంటారు కదా, సో వరుణ్ కూడా అలాంటి వ్యక్తి అనమాట. చెప్పాలనుకుంటున్నా వరుణ్, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన మానసకి చాలా ధన్యవాదాలు అన్న. చాలా చాలా అంటే చాలా అన్న, మీతో మాట్లాడిచ్చింది అన్న మానసక్క. మళ్ళా అదే నాకు కూడా మానస మా చెల్లెనే, అవునన్నా. మాన్సనే ఫోన్ చేసి, యూట్యూబర్ అనమాట, షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది యూట్యూబర్. సో తనే నాకు కాల్ చేసి వరుణ్ ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పింది. తర్వాత నేను సర్చ్ చేసినాక కూడా జాగా నాకు దొరికింది, ఆమె నాకు హెల్ప్ చేసింది, మాన్సన్ హెల్ప్ చేసింది. సో థ్యాంక్ యూ వరుణ్. సో వ్యూవర్స్ ఇలాంటి మరెన్నో ఇంటర్వ్యూస్ మీరు చూడాలంటే మాత్రం చెప్పవా? చెప్తాను ఖచ్చితంగా. క్యూబ్ టీవీని అయితే చాలా అయితే ఆరాధించాలి మీరైతే. ఇంకా మీ వీడియోస్ కావాలంటే అన్న ఖచ్చితంగా చేస్తాడు. అందరైతే చాలా అయితే చూడాలి, అన్న ఖచ్చితంగా చేయగలుగుతాడు. అన్ననైతే మీరు ఎంత దూరాన ఉన్నా గానీ, అన్నైతే ఎంత దూరాన ఉన్నా గానీ అన్నైతే చేయగలుగుతాడు. సరే వరుణ్, అయిపోయి లాస్ట్ మన ఇద్దరం మన కెమెరా ముంగట ఉన్నాం, ఎండింగ్ కదా. అవునన్నా, నీ పాట ఇంటుంటే నాకు వినాలనిపిస్తుంది. ఇంకొక పాట మా కోసం. మీకోసం అన్న? మీకోసం సాంగ్ అంటే సరే, నా కోసం పాట రాదు, మీకోసం ఏం సాంగ్ పాట చెప్పన్నా, మీ ఇష్టం. నీ ఇష్టం వచ్చిన పాట పాట నాకు సంతోషమే. నా కోసం, మా కెమెరామెన్స్ బబ్లు కోసం, నరేందర్ కోసం, మా రాంబాబు కోసం. రాంబాబు అన్న ఒకటి. అందరి కోసం ఈ జనముల జెండను పట్టాలే, బ్రతుకుల్లా వెలుగును నింపా భోజన బాధం ఎత్తాలే, ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును నడవాలే, ప్రజల దండు కట్టి ఉద్యమ కాగడనెత్తాలే, నింగిలో అమరులు కలిసి నీలి వందాలంటూ చరితాను రాసిన గొప్ప మాదీయుల కలలేగంటూ, పల్లె పల్లెల్లో భోజన జెండా ఎగరయ్యాలు, అందరి కోసం ఈ జనముల జెండాను పట్టాలే, బ్రతుకుల్లో వెలుగును నింపా భోజన బాధం ఎత్తాలే. సూపర్. మా రాంబాబు అంటే రాంబాబు అన్న పాట పాడినావు. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా చూడండి, సాంగ్స్ అయితే చాలా అయితే సపోర్ట్ చేయండి అన్న. సో వరుణ్ కి ఇంకోటి, వరుణ్ కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వరుణ్ ని అప్రోచ్ కాండి. వరుణ్ మంచి మంచి సాంగ్స్, వాయిస్ కూడా బాగుంది, సాంగ్స్ పాడతారు.